ఎందుకు లేదు, ఆయనదే ఉంది మొత్తం. అంతేనా తాత? కాదా ఆయన భార్య నిలబడితే వస్తుందంటవా? ఎవరు నిలబడ్డా వస్తారు. అమ్మో ఇది పేనుకోనే ఉంది, ఇది చిన్న సన్న ఏం కాదు. మరి ఓటు ఆట ఈట ఎటు మలుపుతున్నావు? ఇక్కడ ఎక్కడికి ఇట్లా ఏ పార్టీకి ప్రచారం ఉంది, బలం ఉంది? ఇటు కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, ఎర్రజెండా ఏది మొత్తం అవుతుందంటావు? మరి రేవంత్ రెడ్డి బాగా చూసుకోబోతున్నాడు. రామా లేక చెట్టోపాడు మంచిగా చేస్తున్నా అనేది అంటున్నారు. అంటే జర నచ్చలేదా ఎట్లా? తెలుగు రాదు. తెలుగు మరి ఎక్కడికి ఇట్లా దేనికి ఉంది పలుకుమరి? బిఆర్ఎస్ ఎట్లా ఎట్లా ఓట్ అయినాకే ఇస్తారు మొత్తం. అంతేనా? అంతే. కేసీఆర్ మళ్ళీ వస్తుంది. కేసీఆర్ వస్తుందా? వస్తుంది. చెప్తా మన దగ్గర कौन सा पार्टी ज्यादा पलकुबड़ा इधर? यहाँ पर ज्यादा ज्यादा कौन सा पार्टी ज्यादा? ये इलाके में रहा है या कोयला? केसीआर तेलंगाना। ये है बीजेपी? बीजेपी नो बीजेपी। अंतेना? कांग्रेस पार्टी पार्टी అంటే ఒక పార్టీ. ఏదాది? కేసీఆర్ తెలంగాణ. కోయిలా ఇలా పెట్టుకుంది. మరి తాత పండుగ ఓట్ల పండుగ రాబోతుంది జూబ్లీహిల్స్. మరి గాలి దేనికి ఉంది ఇక్కడ? ఎక్కడికి గాలి ఎక్కువ దేనికి ఉంది? ఏం గాలి? బిఆర్ఎస్ గాలి ఉందా, కాంగ్రెస్ గాలి ఉందా, బీజేపీదా, ఎర్రజెండాదా? ఏముందని ఎవరు ఇష్టం వాళ్ళదని అంత బేగ ఎవరు చెప్తారు? మనసులో మాట ఎవరో ఇలాంటివి చెప్పరు కదా. నువ్వు చెప్పలేరు. తాత నువ్వు చెప్పవా? తాత మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉన్నా అంత బేగ ఇదవలేము కదా, అంత కష్టం ఇబ్బంది అనమాట చెప్పడం. కోని పోసిపడమంటినా, కళ్ళు పోయామంటినా, మందు పోయామంటినా? అలాగనుకుంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ ఏం చేశాడు? ఆడు పోతాడు అనుకున్నాం, ఆయన పోతాం అనుకున్నాం, పోతాం అనుకోలేదు, చల్లగా అయిపోయింది. అలాగే ఈ పార్టీలు దేనికి ఏ జనాభా దేనికి వేస్తారో ఏం చేస్తారో అన్నది మనకి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా తాత? ఏం వస్తుందంటే కనిపిస్తుంది. కొంతమంది ఇల్లు గురించి బాధపడుతున్నారు, అవి కూడా ఇచ్చింటే రేవంత్ రెడ్డి గారి పుణ్యమంతా. ఆయన ఏమన్నా ఆయన పోగులేసి శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ గిరికలు కట్టుకొని జిల్లా జిల్లా తిరుగుతూనే ఉండే గోజాగా పేదోళ్ళకు ఇల్లు ఇస్తున్నామని పదం మారుతుర్రు. ఎక్కడో అక్కడ సగం మందికి ఇస్తున్నారు, సగం ఇస్తలేదు. ఇల్లు కూడా మస్తు ఇల్లు ఉన్నాయి, కనీసం ఏదో ఒకటి అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారు. చాలా మంది కష్టపడుతున్నారు కదా. 5 ఊర్ల నుండి వచ్చి హైదరాబాద్ నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు, గుడిసెల్లోని రేకులు రాంగ పోంగా. మరి ఇప్పుడు ఇక్కడ దేనికి ఉంది గాలి? గాలి అంటే గదే కాక అంత పార్టీ అంటే ఏముందో. ఇప్పుడు ప్రెసెంట్ మన వాళ్ళు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఉంటది. అందా మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏదొస్తే బాగుంటది అనుకుంటున్నావు? జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటది అనుకుంటున్నావు? ఏ లీడర్ అంటే ఏముంటది అన్న దానికి ఏం చెప్పరు. అలాగే మనసులో అన్ని చెప్పినా కష్టమే అన్న, ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంటది అంటే పుసుకు కూడా చెప్తే నన్ను ఏదో తిప్పట్లేదు రేపు అనుకుంటున్నావా? రాజకీయాల గురించి నీ ఓటు నీ ఇష్టం. అలా కాదన్న, రాజకీయాల గురించి ఎలాగుంటది అంటే రకరకాలుగా ఉంటది. అలాంటిది ఎవ్వరు అంత ఇడమర్చి చెప్పడానికి లేదు. జర్రంతా ఇదైతుంది. ఎవరు న్యాయం చేస్తలేరు. మా బతుకే మాకేం మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు 3 సార్లు పెద్ద మనిషి మావేని గోపినాథం అంటే బతుకు ఏమన్నా మార్చలేదా? ఏం మారింది, ఏం చేసింది? మా కష్టాలకు మాకు తప్పదు, మేము చేసుకున్న బతుకు ఇదే ఉంది. మళ్ళా మాకు ఎవడో వెనుక ముందర సాయం ఏం చేసింది ఏం లేదు. మా రెక్కల మీద కష్టం మీద మేము బతుకుతున్నాం. మాకు ఆయన పూల వ్యాపారం చేస్తున్నావా? పూల వ్యాపారమే చేస్తున్నాం. వ్యాపారం సంపాదిస్తున్నాం. మరి రోజు అంటే వచ్చినాడు వస్తే అన్నారు రావు. ఎట్లా ఉప్పు తక్కువ అంత వెళ్తుందా? పూలతో వెళ్తుంది. తింటా వెళ్ళినా కారం కారం కూడా వేసుకొని తింటాం. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు రేపు బిఆర్ఎస్ వాళ్ళకు ఉందా పలుకుబడి? బీజేపీ కాంగ్రెసా? ఎవరుకునేది తెలియదు ఇప్పుడు.
అందాదా బీజేపీ కూడా తెలియదు, కాంగ్రెస్ కూడా తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? మాకు ఎవడన్నా 10 రూపాయలు సాయం చేస్తే వానికే ఓట్లేస్తాం. వాళ్ళు సాయం చేయాలి, వీళ్ళు సాయం చేయాలి. ఓటుకు బయలు చేయాలంటున్నావా? అవును, మళ్ళా మాకెవరు ఇప్పుడు ఓటు కాదు, మా కష్టం వ్యాపారం తీసుకున్నా ఓటు ఎవరు ఇయ్యలే, ఆనాడు ఇయ్యలే, ఈనాడు ఇయ్యలే. మా కష్టం మీద మేము బతికినాం. ఎవరేమి ఇచ్చింది లేదు, మాకు ఆయన పెట్టింది లేదు, ఈయన పెట్టింది లేదు. మా కష్టాల మీద మేము బతికినాం. మా ముసదానికి ఇన్ని పూలు పెడతావా? పేరుతో కొనవో, చాలా కొనవో నీ పెళ్ళానికి. ఇంత రావసక్కని మనిషిని గీయ చూస్తున్నా, చూసినావా ఎంత గుణవంతురాలు. ముసల్దానికి పూలు పెడితే తమాష పెడతా అంటుంది. మరి ఏమైనా పసలు ఎలా ఉట్టిగా ఉట్టిగానే కొనవో, ఏమవుతుంది? నువ్వు నిండా నూరేళ్ళు బతక మంచిదే మా మనవరాలు. ఇక కరువు కాలం చూసి పాప ఆమెకు కడుపులా కష్టం బాగా పుచ్చడు దుఃఖం నెలకొని ఉంది కాబట్టి తిడుతుంది. అందుకనే ఎవరేం చేయకపోయాని. మళ్ళీ ఎవరు చేసిరి? ఆయన చేసినా, ఈయన చేసినా మేము చేసుకునే పొద్దున్న లేస్తే తెలంగాణ లేస్తే ఇదే బతుకు, ఇదే చేపలు అమ్ముకొని, ఇదే పూలు అమ్ముకొని బతకలే. మాకు ఎవరేం పెట్టిండ్రు? ఆయనే వచ్చిందా, ఈయన పెంచిందా? మాకు ఎవరేం వాళ్ళ దిక్కు నుంచి రాలే, వీళ్ళ దిక్కు నుంచి మాకు 10 రూపాయలు అదేమి లేదు. మా కష్టం మీద మేము బతికినాం. ఇప్పుడు నీకు జిమ్ పెట్టుకోవట్లేదు.